నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఒకవైపు ఎన్నికల షెడ్యూల్ వస్తున్న సందర్భంలో మరోవైపు తెలంగాణ బీఎస్పీకి రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రాజీనామా చేశారు. ఇదే అంశంతో మాట్లాడదాం. మనతో పాటు సెంట్రల్ కోఆర్డినేటర్ మందర ప్రభాకర్ గారు ఉన్నారు. సార్, ప్రధానంగా పార్టీలో చేరిన వెంబటే ఇమ్మీడియట్గా రాష్ట్ర అధ్యక్షుడు పదవి ఇచ్చారు. కొన్ని రోజుల తర్వాత సీఎం పదవిని కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటన కూడా మాయావతి గారు చేశారు. ఏం చెప్తారు ఈ రాజీనామా విషయంలో? ఈరోజు ప్రవీణ్ కుమార్ గారి రాజీనామా అంటే పార్టీ నుండి బయటకు వెళ్తున్నట్టు చేసినటువంటి ట్విట్టర్ ద్వారా మాత్రమే మాకు తెలిసింది. పార్టీలో ఉన్నటువంటి రాష్ట్ర కమిటీ నాయకులలో ఎవరికి కూడా ఈ సమాచారం లేదు. మేము కూడా ప్రయత్నం చేశాము ప్రవీణ్ కుమార్ గారిని కలవడానికి, ఫోన్లో కాంటాక్ట్ చేయడానికి. మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాగిల దయానందరావు గారు కూడా తను కూడా నా పక్కకే ఉన్నారు. తను కూడా ప్రయత్నం చేశారు, నేను చేశాను. తర్వాత మా నేషనల్ కోఆర్డినేటర్ రామ్జీ గౌతమ్ గారు కూడా ఫోన్లో కాంటాక్ట్ చేయడానికి చూశారు. అయితే ఎవరి ఫోన్లో కూడా తను రెస్పాండ్ అవ్వలేదు. తను ఈ పార్టీని వదిలిపెట్టడానికి పూర్తిగా తన వ్యక్తిగతమైన కారణాలు ఏమున్నాయో నాకైతే స్పష్టంగా తెలియదు. ఇప్పుడు తనని అడిగితే తప్ప మాకు క్లారిటీ రాదు. సో ట్విట్టర్ ద్వారా మాత్రం చాలా స్పష్టంగా తెలియజేశారు. అయితే ఈ పొత్తు విషయంలో, బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు విషయంలో బీజేపీ భగ్నం చేసే కుట్ర జరిగింది, అందుకోసం నేను బయటికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను కూడా అని చెప్పారు. దీని అర్థం ఏంటి? అది ఒకవేళ ప్రవీణ్ కుమార్ గారు అలా చెప్పినట్లయితే అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమే తప్ప భారతీయ జనతా పార్టీకి బహుజన్ సమాజ్ పార్టీ అనేది ఎన్నడూ మద్దతునివ్వలేదు, ఇవ్వబోదు. బహన్ కుమారి మాయావతి గారు చాలా స్పష్టంగా తెలియజేశారు. ఒక మీడియా సమావేశంలో మీడియాలను పిలిచి ఒక స్పెషల్ మీటింగ్ పెట్టడం జరిగింది. గతంలో అసెంబ్లీ ఎన్నికలకు, ఉత్తరప్రదేశ్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు చెప్పింది, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వడం జరగదు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి ఎట్టి పరిస్థితుల్లో బహుజన్ సమాజ్ పార్టీ సహకరించదు అని చెప్పింది. అంతేకాకుండా బహుజన్ సమాజ్ పార్టీ యొక్క గత చరిత్ర కనుక తీసుకున్నట్లయితే ఈ భారతీయ జనతా పార్టీ ఓడిపోవడానికి, అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వం కూలిపోవడానికి కీలక భూమిక పోషించింది బహన్ కుమారి మాయావతి గారి నేతృత్వంలో పార్లమెంటు సభ్యులు బహుజన్ సమాజ్ పార్టీకి సంబంధించిన వాళ్ళే. అదే సందర్భంలో బహన్ కుమారి మాయావతి గారు పార్లమెంటు బయటకు వచ్చి కూడా మనము అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వాన్ని బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మనమే కూలగొట్టాము అనేది గర్వంగా ప్రకటించడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకి బహుజన్ సమాజ్ పార్టీ అసలే మద్దతు తెలుపదు. బహన్ కుమారి మాయావతి గారు కూడా అందుకు సిద్ధంగా లేరు. సో బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తు విషయం అసలు ఆర్ఎస్పీ యొక్క వ్యక్తిగతమా లేకపోతే పార్టీ అధిష్టానం నిర్ణయమే? ఎందుకంటే ఒంటరిగా పోతాను ఒకవైపు మాయావతి అంటుండే, ఇప్పటికే బీఆర్ఎస్తో పొత్తు అయితే మీరు మాట్లాడుకున్నారు. అసలు దీంట్లో వాస్తవం ఏంటి? వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రేణులు, ప్రధానమైన శ్రేణులు కూడా బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాలనే విషయంలో ప్రవీణ్ కుమార్ గారికి మద్దతుగా, అంటే ప్రవీణ్ సార్ మనం బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాలని మాట్లాడిన విషయం నిజమే. అయితే అది వ్యక్తిగతమైన విషయంగా నేనేమి భావించడం లేదు, లేదా అలా చెప్పడానికి కూడా ఏమీ లేదు. పార్టీ నిర్ణయం మేరకే బీఆర్ఎస్తో పొత్తులో చర్చలు జరిగినాయి. సో చర్చలు జరిగినాక ఎందుకు వీగిపోవాల్సిన సందర్భం వచ్చింది? ఈరోజు మళ్ళీ ఒంటరిగా పోటీ చేస్తున్న పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏం చర్చలు జరిగినాయి? వాళ్ళు మీరు అడిగిన సీట్లు ఎన్ని, స్థానాలు ఏంటి? మా నేషనల్ కోఆర్డినేటర్ రామ్జీ గౌతమ్ గారు, నేను, మా రాష్ట్ర ఉపాధ్యక్షుడు దయానందరావు గారు, వీళ్ళతో పాటు మేమందరం ప్రవీణ్ కుమార్ సార్ నేతృత్వంలో మేము కేసీఆర్ను కలవడం జరిగింది. కలిసినప్పుడు మేము ప్రధానంగా ఒక 5 సీట్లు అడిగాం. కనీసం లాస్ట్కు 3 సీట్లన్నా మాకు కావాలని అడగడం జరిగింది. ఆ 3 సీట్లలో మేము అడిగినటువంటి స్థానాలలో ప్రధానంగా ఏంటంటే ఆయన 2 ఇస్తానన్నాడు. 2 అన్నప్పుడు కూడా మేము ఒకటేమో నాగర్ కర్నూలు, ఇంకొకటి ఆదిలాబాద్ అడగడం జరిగింది. కనీసం అంటే బయట మాకు ఆదిలాబాదులో బలం ఉంది కాబట్టి, ఆ ప్రాంతంలో బహుజన్ సమాజ్ పార్టీకి మంచి ఓట్ బ్యాంక్ ఉన్నది కాబట్టి మాకు అది ఇవ్వండి అని చెప్తే కేసీఆర్ గారు మళ్ళీ నేను రేపు చెప్తామని చెప్పారు. మాకు రెండింటికే మేము హైదరాబాదును లేదా నాగర్ కర్నూలు ఇస్తామంటే, లేదండి మేము మాయావతి గారికి, మా అధినాయకురాలకు మేము చెప్పాల్సి ఉంటుంది, మేమైతే మాకు కావాల్సింది ఆదిలాబాద్ అండ్ నాగర్ కర్నూలు అని అడిగాము. తర్వాత మేము అడిగింది కాకుండా వేరేటి ప్రకటించినప్పుడు బహన్ కుమారి మాయావతి గారి నోటీసులోకి వెళ్ళింది ఈ విషయం. అప్పుడు వద్దని చెప్పడం జరిగింది. ఒకవైపు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది, దాదాపు ప్రధాన పార్టీలను కూడా అభ్యర్థులను ప్రకటించాయి. సో బీఎస్పీ స్టాండ్ ఏంటి? పొత్తులతో వెళ్ళనుందా ఇలాంటి తక్కువ టైంలో, లేకపోతే ఒంటరిగా పోటీ చేయనుందా? రైట్. ఇప్పుడు బహుజన్ సమాజ్ పార్టీ రానున్న పార్లమెంట్ ఎన్నికలలో ఒంటరిగానే 17 స్థానాలలో పోటీ చేయడం జరుగుతుంది. ఏ పార్టీతోటి ఇప్పుడైతే పొత్తులు లేవు. సో బహన్జీ ఆదేశాల మేరకు ఇప్పటి వరకు ఏవీ లేవు. మున్ముందు బహన్జీ నిర్ణయమే ఫైనల్. సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా తర్వాత ఒక స్తబ్దత వచ్చింది, ఇటు క్యాడర్లో కానీ ఇటు లీడర్స్లో కానీ. ఏం చెప్తారు పార్టీ శ్రేణులకు? దీనిపైన ఎలాంటి స్పష్టన ఇస్తారు?
బహెన్జీ మాయావతి గారి ఆదేశాల మేరకు మనం పొత్తులలో అంటే పొత్తులు లేవని చెప్పడం జరిగింది తప్ప బహుజన ఉద్యమం అనేది బహుజన్ సమాజ్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు సంబంధించిన ఉద్యమం మాత్రమే కాదు. బహుజన ఉద్యమం ప్రజా ఉద్యమం, ఇది బహుజనులందరిది, బీసీలు ఎస్సీలు ఎస్టీలకు సంబంధించినటువంటి ఉద్యమం. దీనిలో మహనీయులు పూలే గారు, అంబేద్కర్ గారు, కాన్షీరామ్ గారి, మాయావతి గారుల త్యాగాలు ఉన్నాయి. సమస్తం దారబోస్తే కానీ ఈ బహుజనులకు హక్కులు రాలేదు. బ్రిటిష్ వాళ్ళతోటి పోరాటం చేసి మనకు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు హక్కులు తీసుకురావడం జరిగింది, మహిళలకు హక్కులు తీసుకురావడం జరిగింది. అలాంటి బహుజన ఉద్యమం ఈరోజు ఈ బహుజనులకు కింది కులాలకు రాజ్యాధికారం వస్తేనే ఈ బతుకులు మారుతాయని చెప్తున్నటువంటి ఉద్యమం ఇది బహుజనులందరిది. ఇవాళ బహుజన్ సమాజ్ పార్టీది మాత్రమే కాదు. కాబట్టి బహుజనులకు అందరికీ కూడా మనవి, బహుజన్ సమాజ్ పార్టీని రానున్న ఎన్నికలలో మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం మనం రాజ్యాంగాన్ని రక్షించుకోవాలి. కాబట్టి రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి శక్తులు, రద్దు చేస్తున్నామన్న శక్తులను మనం అడ్డుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. కాబట్టి ప్రజాస్వామ్య శక్తులు, మేధావులు, విద్యావంతులు, అదేవిధంగా ఉద్యమకారులందరూ ఈ బహుజన్ సమాజ్ పార్టీకి మద్దతుగా నిలబడి ఈ బహుజన్ సమాజ్ పార్టీ గెలుపు కోసం ప్రయత్నం చేస్తారనే విశ్వాసం నాకుంది. ప్రజలందరూ అదేవిధంగా బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈరోజు అదే కంకణం కట్టుకొని ఉన్నారు రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం. సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కంటే ముందు మీరు అధ్యక్షుడిగా ఉన్నారు, తర్వాత ఇప్పుడు రాజీనామా చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది, ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది, ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది, పార్టీకి సారథి అవసరం. మరి కొత్తగా అధ్యక్షుడి నియామకం ఎప్పుడు జరుగుతుంది? ఈరోజు సాయంకాలం మాకు బహన్ కుమారి మాయావతి గారితో మాకు ఆదేశాలు ఉంటాయి. అదేవిధంగా రేపు మాకు నేషనల్ కోఆర్డినేటర్ గారు కూడా మళ్ళీ తెలంగాణకు రావడం జరుగుతుంది. మళ్ళీ కూర్చుని చర్చించుకున్న తర్వాత మేము రేపు అలాంటి ఒక అవకాశం అయితే ఉంది కొత్త కమిటీని ఫామ్ చేయడానికి. ఓకే, థ్యాంక్ యూ అండి. మొత్తంగా ఇది వచ్చే ఎన్నికల్లో మాత్రం ఒంటరిగా పోటీ చేస్తాం, పూర్తి స్థాయిలో 17 స్థానాల్లో పోటీ చేస్తాం. దాంతోపాటు ఆర్ఎస్పీ ఎందుకు రాజీనామా చేశారో మాత్రం ఇంతవరకు పార్టీ శ్రేణులు కానీ తెలపడం లేదు మాత్రం చెప్పారు. ఏదేమైనటికీ పొత్తులపైన మాత్రం ఇంతకుముందే మాయావతి గారి ఆదేశాల మేరకే పొత్తులపై చర్చ జరిగింది. కానీ ఆశించినంత స్థాయి మేరలో సరైన సీటు రాకపోవడం వల్ల కూడా వెనుక తగ్గడం జరిగింది. ఒంటరిగా పోటీ చేస్తున్నారని కూడా వారు చెప్పిన సందర్భం చూడొచ్చు. కెనపురం సమాసంతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.